చూస్తాం కానీ అసలు చూపే వేరుగా ఉంటుంది. ధ్యానం వల్ల చూపే వేరుగా ఉంటుంది. ఎందుకంటే చూపు మారిపోతుంది. ధ్యానం వల్ల చూపు మారిపోతుంది. అంటే మనసే మారుతుంది. అంతర్ముఖం తప్పించి అసలు ఏ భావనలో రావు. ఇవన్నీ మాకు అస్తమానం ధ్యానం చేసుకోవటం, ధ్యాసలో ఉండటం, మళ్ళీ ఇంట్లో పనులు చేసేసుకోవటం, మళ్ళీ అలాగా ఇంకా చిన్నప్పటి నుంచి ఇదే పని గురించి రెండో వాళ్ళ గొడవే లేదు ఎప్పుడు నా మనసుకి. వచ్చినప్పుడంటే మాట్లాడతాం కానీ నాకు లోపల అసలు ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉండదు మాట్లాడాలని ఏమి. ఎందుకంటే ఉన్నసేపు వ్యవహారం తప్పదు కాబట్టి ఉంటాను తప్పించి. చూపు ఎందుకు మారుతుంది? నిశ్చలమైన చూపు వచ్చేస్తుంది. ఆ నిరాకారంగా చుట్టూ అలవాటు. వినికిడి కూడా చెవుల ద్వారా కూడా మార్పు వచ్చేస్తుంది. వింటాం కానీ అసలు ఆలోచిస్తాం. ఆ ఇంద్రియం వింటుంది కానీ ఆలోచిస్తాం. మీరు ఎన్ని చెప్పుకున్నా అలా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎందుకు నాకు వెళ్ళట్లేదు చెప్పండి? ఊరికే అలా ప్రవాహంగాని ఎన్ని మాట్లాడుకున్నా లోపల టచ్ అవ్వదు నాకు. ఎందుకంటే అలా ఉండిపోతుంది అంతే. ఎన్నైనా సరే లోపలికి రానది. అలా ధ్యానం కూడా ఒక పట్టులో పట్టేస్తుంది. ఇలా ఉండిపోతాం. అలా పట్టులో పట్టాక విడాలంటే కొన్ని గంటలు పడుతుంది. కానీ ఎక్కటం దిగటం అంటే ధ్యానంలో కూర్చోటం, ధ్యానంలో లేవటం కూడా అభ్యాసం ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి. ఎవరినో వచ్చారంటే గబగబా అని తెవులు చేసుకుని కాళ్ళు చేతులన్నీ లోపల నుంచి అలా టకటక చేసేసుకునే శక్తి కూడా ప్రతి ఒక్కళ్ళకి అందాలి. అలా ఉండిపోతే సంసారంలో కుదరదు కదా. ఏ టైంకి ఆ పనులు చేసుకోవాలి కదమ్మా. ఎవరినో వచ్చారనుకోండి బెల్లనొక్క కానీ అలా ఇదిలు చేసుకుని నెమ్మది లేచిపోతాం. ఇంకా ఎవరు రాలేదు పని లేదు అంటే కూర్చుంటాం. అంటే మనకి ఎంతసేపు కూర్చున్నా అలాగే మౌన స్థితిలోనే కూర్చోవాలని ఉంటుంది. ధ్యానం వల్ల అంత లాభమే కదా, నష్టం అనేది ఉండదు. తింగరి ఏమన్నా ధ్యానాలు చెప్తే నష్టం ఉంటాయేమో కానీ ఆత్మతత్వంగా నేను బ్రహ్మాన్ని నేనే అంతా అనే ధ్యానానికి అస్సలు అందరూ నేనే కదా. ఇంకా దానికి ఎప్పుడూ కూడా అనర్థం రాదు. ఎందుకంటే ఎవరిని చూసినా తానుగా ఉంటాం. అనర్థం ఎందుకు వస్తుంది? ఆ ఉన్నది యథార్థం, ఆ యథార్థంతో ఉంటాము. అలా తేలిగ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. ధ్యానం తప్పనిసరిగా చెయ్యాలి. ప్రతి జీవి కూడా పరమాత్మ స్వరూపమే అన్న భావన నోటితోటి అంటం కాదు. ధ్యానం చేస్తా అంటే లోతుగా వెళ్ళి ఎవరిని చూసినా అదే చూపుతోటి జరుగుతుంది. అదే మాట వస్తుందమ్మా. శాంతమైన మాట వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. సుఖం మనలో ఉందే కాబట్టి ఆ సుఖంతో మనం ఉండగలుగుతాం. అసలైన సుఖం మనలోనే ఉంది కదా. ఆ సౌఖ్యం ఎక్కడుంది? మనలో ఉంది. చక్కగా అలా మళ్ళీ ఇప్పుడు పని ఉందనుకోండి, మళ్ళీ తెవులు చేసుకుని మళ్ళీ పనులు చూసేస్తాం, మళ్ళీ కూర్చోటం. మరి సుజాతకి కూరలో పాలు వేసినా కూర్చుంటారని తెలిసే కదా. మరి అది సత్సంగం అడిగింది అంతే. మళ్ళీ అలాగా పిల్లలతో చదివించినా సరే ఇంకెప్పుడు చూసినా
ధ్యానం చేసుకోవటం, ఆ పని చూసి దేనికదే కేటాయించేసింది అంతే. ఈ దేహం నేను కాదు, నేను భగవంతుడు. అప్పుడు దేహం కూడా ఆ మెయిన్ నేను కాకుండా అసలు నేనుతోటి ప్రయాణం అలవాటు. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండిపోతుంది, ఎంతో హాయిగా ఉంటుంది. అలానే ఏ పనైనా మానుతున్నానా, మామూలుగానే చేసుకుంటున్నాను. తిట్టేటప్పుడు ఏం మానేస్తున్నానా, మిమ్మల్ని ఎలా తిడుతున్నాను అంటే ధ్యాన నిమగ్నులు ధ్యాన నిమగ్నులు అవ్వాలన్న ఉద్దేశంతో తిడుతున్నాను. నాకు వేరే ఉద్దేశం ఉండదు కదా. ఇక్కడ క్లాస్ అంటే క్లాస్గా స్ట్రిక్ట్గా ఉండవలసింది, పుట్టేప్పుడు సరదాగా ఉండొచ్చు, మనందరం ఫ్రెండ్స్. ఎందుకంటే అలాగా ఈ రాకపోకలు అంటే మనస్సు రావటం, అంటే మనకు ఆలోచన వచ్చేటడికి, ఖాళీగా కూర్చున్నవాడికి ఆలోచన వచ్చేటడికి మీకే తెలుస్తుంది. అదే నువ్వు అస్తమానం ధ్యాసలో ఉంటున్నావు. సత్సంగులు అందరూ ధ్యాసలో ఉంటున్నారు. పొద్దున సాయంత్రం మధ్యాహ్నం పని చేసుకుని మళ్ళీ పొద్దున పని చేసేసుకుని సాయంత్రం లేక పని చేసుకుంటున్నారు. ఆ పని బ్రహ్మ పనిలా ఉండబట్టి మీకు 24 గంటలు ధ్యాసలో ఉన్నారు కాబట్టి ధ్యానం కుదురుతుంది. మరి మొదట్లో మీకు ధ్యానం ఎందుకు కుదరలేదు అంటే అంత ధ్యాసలో లేరు. ఇప్పుడు అస్తమానం ఇదే పనిలో ఉంటున్నారు. ఇంక మీ గోల్ ఏంటి, నా గోల్ ఏంటి, మీ గోల్ ఏంటి, అందరిదే జన్మ రాయొచ్చు అని గోల్ పెట్టు. మహాత్ములైనా ఇలా ధ్యానాలే కదా చేసుకునేది. మనం ఆ కొద్దిసేపు అలా చేసేస్తున్నాం. ఎంత మనకు 6 గంటలు ఉంటుంది పని చేసేదే కదా, అంత పని చేస్తుంది. ఒక్క 6 గంట ఉంటుంది. ఆ 6 గంట అయ్యాక మిగిలిన రోజంతా ఖాళీయే కదా. అవకాశం ఉండి కూడా చేసుకోకపోతే ఎవరు, మీకు మీరే ఇంకా అలా అస్తమానం అదే పనిలో ఉండాలి. ఇంకా అప్పుడు ధ్యానం కుదరక ఏం చేస్తుంది, మీకు అప్పటికిప్పటికే తేడా వచ్చింది కదా. సాయంత్రం పెట్టాక తప్పనిసరిగా ధ్యానం చేస్తంటే కుదిరిన వాళ్ళు వస్తున్నారు కదా, చక్కగా అలా ఉండగలుగుతున్నారు కదా. మొదట్లో అమ్మ ధ్యానం రాదు అనేవారు. ధ్యానం ఎందుకు రాదు, ధ్యాస ఎక్కువైంది. పొద్దుట సాయంత్రం 2 ధ్యాసలు. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారు, పని చూసేసుకుని మళ్ళీ తినేసి పడుకుంటున్నారు, మళ్ళీ తెల్లారుతున్నారు, మళ్ళీ వచ్చేస్తున్నారు. ధ్యాస ఎక్కువైంది. ధ్యాస ఎక్కువయ్యేటప్పటికి ధ్యానం అంటే అదే తైలదారులా ఇంకా అదే పనిలో ఉంటుంది. ధ్యానానికి ఒళ్ళు కూడా నొక్కుతుంది. మీరు అది కూడా చిక్కిపోయారు అనుకోకండి. స్టెబిలిటీ బాగుంటుంది. నీరు ఇలాంటివి నొక్కుతాయి. ఆ గొల్లతనం ఉండదు ధ్యానం వల్ల. నన్ను ఎంతో మంది అడుగుతారు, మీరు ఎప్పుడు ఒకేలా ఉన్నారేంటని అడుగుతారు. ఒకేలా ఉంటానికి ఎప్పుడు ధ్యానం చేస్తా ఉంటాను, మీరు చేసుకోండి ఒకేలా ఉండాలంటే అంటే నవ్వేసుకుంటారు. చేయని వాళ్ళకి ఆమెకే చెప్పేస్తాను. చెప్పేస్తే వాళ్ళు నవ్వేసుకుని ఊరుకుంటారు, చేయరు కదా వాళ్ళు. నిజంగా నొక్కుతుంది. అలా హాయిగా తీవ్రత వేడి ఉంటుంది. రేపు వేసవకాలం వచ్చే లోపల అప్పుడు ఎలాగే వేసేస్తాం. కానీ వేసవకాలం వచ్చే లోపల ఇంకా ఇది ఫిబ్రవరి కదా, మార్చి ఏప్రిల్ బాగా దారుణమైన వేడప్పుడు ఎలాగే వేసుకుంటాం కదా వేసి. ఏప్రిల్ మే జూన్లో అయ్యి ఎలాగే వేసుకుంటాం. వేసేస్తాను, అక్కడ ఫ్యాన్ పెడతాను, హాల్లోకి అది వచ్చు. గురించి ధ్యానాలు మానక్కర్లేదు, సత్సంగాలు మానక్కర్లేదు. వేసవకాలం అయితే ఏంటి, అన్నం మానేస్తున్నారా, వండుకోవటం మానేస్తున్నారా, దేనికే దానికే మరి ఉంటున్నారు కదా. అందు గురించి ఎప్పుడు ఏది మానక్కర్లేదు, మానక్కర్లేదు. అందు గురించి అస్సలు మనం రెండో మాట లేకుండా ఆఖరి శ్వాస వరకు ముసలోళ్ళు మనకు పని ఉంది. ధ్యానం ధ్యానం ధ్యానం. పడుసప్పుడు మాత్రమే చేసుకోలేదా ధ్యానం? వ్యవహారం ఏదైనా మానేసానా? మీ అందరికన్నా బాగా చేసుకున్నాం. దేనికి అదే కేటాయింపులో ఉంటాను. ఇప్పుడు తెలుగ్గా సోమర్థనం లేక హాయిగా ఏ శ్వాస అనేది ఆఖరి శ్వాస అనుకుంటాను. పరమాత్మ మిగులుతాను. అర్థమైందా? ధ్యానం వల్ల అన్నీ లాభాలు. తమో గుణం ఉండదు, కాలం వ్యర్థం అవదు.
ఆ కౌర్లు ఈ కౌర్లు అవి ఏం ఉండవు కదా. అవి ఉంటే మళ్ళీ జన్మకు వచ్చేస్తాం. నిజంగా వాళ్ళు ఎన్నదేమో ఏదో వాళ్ళు చెప్పింది ఇంకో ఏసి చెబుతారు అనుకోండి. ఆ పాపాలు మళ్ళీ ఇంకొకరిని మీరు చూస్తారు. అది చూసినప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళు కదా అని మళ్ళీ మీకు ఈ టేపు గుర్తొచ్చారు. ఎందుకో అవసరమైనప్పుడు వెళ్ళండి, అవసరమైనప్పుడు కలవాలి కదా. ఉట్టప్పుడు కలవం కదా. మన సత్సంగం సొదలోనే ఉంటున్నాం కదా. అప్పుడు కూడా ఈ సత్సంగం దృఢత్వం అలవాటైపోయి ఎవరైనా ఏదైనా మాట్లాడినా కూడా మీకు లోపలికి ఎక్కదు. నాకు ఎక్కడికి వెళ్ళినా ఏమీ ఎక్కదు. పండుగని మామూలని ఏమీ ఉండదు. ఎందుకు ఉండదంటే ఇంక నాకు ఎల్లవేళ్ళ నాతో నేనే అలవాటైపోతాను. పండుగ ఎవరికి కాలే, దేహానికి ఇవన్నీ. పరమాత్మ ఎప్పుడు ఉండే వాళ్ళకి ఏమి ఉండదు. అందు గురించి చక్కగా పీస్ఫుల్ మనసుకు వచ్చేటట్టు చూసుకోండి. దేహం నొక్కితే నష్టం ఏంటి, కొంచెం చిక్కుతారు. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనే, నేను బ్రహ్మాన్ని అన్నప్పుడు అందరూ బుడుంగుమంతా ఒళ్ళు వచ్చేసారు. ఎందుకంటే ఎవరికి కష్టం అనేది తెలియలేదు. ఎందుకంటే దేహం మీరు కాదని తెలిసి ఈ బెంగల్ నాకు కాదు, దేహానికి అవి చేసుకొచ్చింది విధి, దాందే ఆ కర్మ అదే పడతాం, నేను పరమాత్మని అలా ఉన్నారు. ఇప్పుడు వరకుని అమ్మా మేము చిక్కట్లేదని శుభ్రంగా ఉన్నారు, కష్టాలు లేవు మనసుకి. ఇప్పుడు ఏంటి ధ్యానం అని కూర్చోమంటున్నాం కదా, కొద్దిగా నొక్కుతుంది. నొక్కినా ఏమీ నష్టం లేదు. ముసలోళ్ళకి మనకి ఏంటారా శుభ్రంగా అలాగా ఉంటుంది. నాకు అదే పని కాబట్టి విన్నా వెళ్ళలేనట్టు, చూసినా చూడలేనట్టు, మాట్లాడినా మాట్లాడలేనట్టు, ఏ విషయమైనా నేను ఆ గోల్లోకి వెళ్ళిపోతానే తప్పించి అసలు మామూలు వ్యవహారంలోకి వెళ్దాం. నాకు ఎన్ని మాట్లాడినా వింటాను కానీ లోపలికి ఏమీ వెళ్దాం. నాకెందుకు వెళ్ళొస్తాను, నా ఇద్దరు నేను వేస్ట్ చేసుకుంటానంటే. వేస్ట్ అయితేని నాకు ఎవరెవరు, అలాగే మీకు వేస్ట్ అయితే నేనే ఇవ్వను కదా. నేను మీకు ఇవ్వను, మీరు నాకు ఇవ్వను. అసలు తల్లిదండ్రులు ఇస్తారా, ఎవరైనా ఇస్తారా అధ్యాయులు? ఎవళ్ళ అధ్యాయమో వాళ్ళదే గురించి ఏమరపాటు లేకుండా అస్తమానం అదే గోల్లో ఉండేటట్టుకి తేలిగ్గా లేదా? పొద్దుట సాయంత్రం శుభ్రంగా ధ్యానాలు చేస్తున్నారు లేదా? అందరూ నేను కళ్ళుమూస్తే మీరు మొత్తున్నారు లేదా? ఎంత బాగుంటుంది మరి. అసలు మాట్లాడాలని ఉండదు. అలా రాదు. ఇంకా ధ్యానానికి చచ్చిపోయే తలకిందులు అయిపోయేవారు. అమ్మా ధ్యానం ఎలా వస్తుందని వారు రోజు అభ్యాసం చేస్తుంటే అది అలవాటు అయిపోయింది. ఎంత తేలిగ్గా ఉంది ఇప్పుడు మీకు. పని చేసినట్టు ఉండదు, ఇంటికి వెళ్ళినట్టు ఉండదు, వచ్చినట్టు ఉండదు, హ్యాపీగా ఉంటున్నారు. బ్రహ్మాత్మ ధ్యానానికి వ్యవహారంలో ఎన్నో తగ్గించుకుంటే కానీ ధ్యానం అన్నది. ధ్యానం ఊరికేమో వచ్చేది. అయ్యి అబ్బా కావాలి బాబా కావాలంటే ఏమో వచ్చేది. పైకి మామూలుగా కంటున్నాను లేదా అన్నట్లో ఉన్నట్టు అన్నీ ఏదైనా ఉంటున్నానా చెప్పండి. మీకు నాకు తేడా ఏంటి? మీరు అన్నిటిలోని కీ అంటే దాంట్లో పడేడుతున్నారు. సత్సంగానికి వచ్చాక బాగానే ఉన్నారు, రైట్. ఇంకా బాగుండాలి కదా. క్షణక్షణం బాగుంటాం ఉంటేనే బ్రహ్మస్థితి అందుతుంది. ఏ తలంపు రాని స్థితి బ్రహ్మస్థితి. మాకంటే ఇంతప్పటి నుంచి ఇంకా అదే గోల్లో ఉన్నాం కాబట్టి ఇంకా రెండో భావన ఉండదు. అర్థమైందా? అన్నీ కావాలి. ధ్యానం కావాలంటే ఏమి రాదు. ధ్యానం కావాలి అన్నీ కావాలంటే రాదు కాక రాదు. నిక్కచ్చిగా చెబుతుంది. తేలికతనంతో చెత్తం మనసు పెట్టకుండా. మీరేమో మనసు పెట్టి అన్నీ చేసేసి అన్నీ కావాలని ధ్యానం కావాలన్నారు. అందువల్లనే ధ్యానం రావట్లేదు మీకు. దాంతో ఎంతో సత్సంగానికి వచ్చాక ఈ మాత్రం వస్తాను మీకు. అవునా కదా? ఎన్ని చోట్ల తిరిగినా ఎందుకు రాలేదు? తిరిగారు. ఆ తిరగటం ఎలా తిరిగారు? ఏదో ఆ కాలక్షేపంగా
ఏదో ఇనేయాలని తిరిగారు, కానీ సరిగ్గా విన్నారు. మీరు విన్నారా? చెప్పిన వాళ్ళు తప్పేముండదు. ఏ గురువులైనా కరెక్ట్గానే చూస్తారు. మీరు చేయలేదు, ఏ స్కూల్లో అయినా బాగానే చూస్తారు కదా. కానీ మీ లోపం అది. మీకు అర్థమైందా? ఏంటంటే ధ్యానానికి ఎన్నో ఉంటాయి. ఆ కారణాలు తెలుసుకుని ధ్యానం చేస్తే పర్ఫెక్ట్గా ఉంటారు. మేము విగ్రహంలో ఎంత కూర్చోగలం, మీరు ఎంత కూర్చోలేకపోతున్నారు. నన్ను నీకు చెప్పాను, ఆసనం ముందు నేర్చుకోండి. అలా నెమ్మదిగా నీకు కావాలనుకుంటున్నావు కదా. సచ్చే వరకు ధ్యానం అయితే మనతో మనం ఉండొచ్చు. అర్థమైందా? ఎవ్వరు గొడవ ఉండదు. ధ్యానం అయితే ఎవరి గొడవ ఉండదు. నీ సత్కాలక్షేపం నీకు అవుతుంది, నీకు జన్మరాహిత్యం అవుతుంది. జన్మరాహిత్యం కావాలన్న గోలోళ్ళకల్లా ప్రతిది ధ్యానంలో వండర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ధ్యానం తప్ప రెండోది లేకుండా ఉండాలి. ధ్యాస బ్రహ్మీ స్థితి కోసమే ధ్యాసలో ఉండాలి. మిగిలినట్లో ధ్యాస పెడితే కుదరదు. మరి నాకంటే ఇంతప్పటి నుంచి మరి ఉన్నదాన్ని పుట్టిన దాన్ని బ్రహ్మంగా పుట్టిన దానికి మీకు తేడా లేదా? ఏం చేసినా దాంట్లోకి వెళ్ళను నేను. ఏమన్నా మానేస్తున్నానా? అన్నీ చేస్తూ ఎలా ఉంటున్నాను? చేయనట్టు ఉంటున్నాను. ఎందుకంటే అన్నీ బ్రహ్మే నాకు. మీకు అక్కడ వ్యత్యాసం తెలుస్తాను. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, వీళ్ళు సొద వాళ్ళ సొద తెలుస్తాను. రాగం, ద్వేషం, పనికిమాల గుణాలన్నీ మీకు తెలుస్తున్నాయి. అసలు రాగమేది, ద్వేషమేది, ఉన్నదంతా ఈ అనంతత్వం. ఈ అనంతత్వంగా మనం బతకాలి. ఊరికే మాట్లాడుతూ మాట్లాడటం అది వేరు, పైపైగా మాట్లాడటం. పెదవుల నుంచి వచ్చింది వేరు, నాభిలోంచి వచ్చింది వేరు. రోగం లోపల ఉంటేనే నాభిలో ఉంచి వాళ్ళని తిట్టబుద్ధి అవుతుంది. పైపైగా మిమ్మల్ని ఊరికి తిడుతున్నానంటే పైపైగానన్నా మీ బాగు కోసం సత్సంగంలో తిట్టవలసి వచ్చి తిడుతున్నా. నాకు ఇదే పనేంటి? నాకు తిట్టవలసిన అవసరం లేదు. కానీ మరి మీరు కావాలని వచ్చారు కాబట్టి సత్సంగాన్ని నేనేమన్నా పిలవలేదు, మీరే వచ్చారు కదా. వచ్చారు కాబట్టి మీకు ఆ అభ్యాసం ఇష్టంగా ఉంది కాబట్టి, బ్రహ్మధ్యాసంగా ఉండాలని ఉంది కాబట్టి, బ్రహ్మధ్యానంగా ఉండాలి కాబట్టి వస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని సర్జేసి కూర్చున్నారు. అర్థమైందా? ఆహార నియమం ఉండాలి, నిద్ర నియమం ఉండాలి, మాట నియమం ఉండాలి. అర్థమైందా? ప్రతి దాంట్లోనే తేలికతనం రావాలి. ఏ వ్యవహారం అయినా తేలికతనం రావాలి. మమేకం అవ్వకుండా ఉండాలి. ఊరికే అలా కట్టే కొట్టే వచ్చేలాగా అలా ఉండాలి పైపైగా. అప్పుడు అంతో ఎంతో ధ్యానం వస్తుంది. ధ్యానం ఊరికే వచ్చేస్తుందండి. నేనే అంతా కాబట్టి ఆ ఖాళీగా అప్పటి నుంచి ఉండబట్టి మాకు ఇంకేముంది. ఇంతప్పటి నుంచి ఊరికే అలా కూర్చున్నప్పటి నుంచి అని చెప్పాను కదా. ఆ స్వామి శివానంద ఫోటోలోంచి ఫ్రేమ్ మాత్రం కొత్తదే వేయించాం. అది ఊడిదండి. ఆ చిన్నప్పుడుది కదా, అదే తెచ్చాను. పెద్ద ఉన్నది అక్కర్లేదని ఇదే తెచ్చాను. ఇదేం నేను కాదు, నేను ఆత్మని ఇలా పంపిన దాని మీద చెప్పగలుగుతాను. అదే ఏమన్నా చూసేసి బతుకున్న గురువు లేరే, ఏ గురువులు ఉన్నారు? ఇదేమో నేను కాదు, నేను ఆత్మని. ఆ 10 పైసల కోసం అన్నట్టు ఆ బ్రహ్మం ఆ ఎనపెట్టి మీద పుస్తకం, దివ్యామృతం పుస్తకం ఎలాగా? పరమాత్మ ఏంటంటే మలయాళ స్వామి వారి భిక్ష కాబట్టి ఆయన స్త్రీ వద్దని అన్నాడు. ఆయనకి ఎప్పుడూ ఉండేది భగవద్గీత. అర్హులు ఆయన వచ్చాకనే అసలు భగవద్గీత అర్హత వచ్చింది. ఆడవాళ్ళు కూడా స్వతంత్రం. అంతకుముందు మగవాళ్ళే, ఆడవాళ్ళు ఎందుకు పనికిమాలిన వాళ్ళలాగా పెద్ద వాళ్ళకి ఏమీ లెక్సెస్ ఇవ్వరు కదా, స్థానం ఇచ్చేవారు కాదు స్త్రీలకి. ఈయన వచ్చాకని ఆయన ఎప్పుడైతే ఒడ్డూరులో ఆ మఠం ఓపెనింగ్కి వచ్చారో, మమ్మ పొట్టలో ఉండగానే ఆ ముందు మధ్య మమ్మే తెచ్చింది క్యారేజీ అనుకున్నారేమో అని అంది.
అప్పుడు కుమార్ అడుగుతున్నాం ఎవరో తెచ్చారంట. అప్పుడు తప్పులు కదా. అయ్యో సీతమ్మ నిన్ను కేకెత్తున్నారంటే అయ్యో నేను వెళ్ళను. మా బాబాయ్ జ్ఞాని కాబట్టి పంపారు. అంతే. ఆ మఠం ఓపెనింగ్ కి ఇంకా వెంటనే ఏంటంటే ఆయన కలుపుకుంటా ముందు ముద్దు పెట్టి జ్ఞానపడుతుంది. మాకు అందు గురించి ఏ గురువులు లేరు, ఏ శిష్యులు గురువులు ఎవ్వరు లేరు. నాతోనే ఉన్నా నాన్న. ఊరికే మీ అందరితోటి ఫ్రెండ్లీగా ఉంటాను. ఎవరితో మాట్లాడినా ఫ్రెండ్స్ తోటి ఉంటాను. నాకు ఇప్పుడు వరకు గురువు అంటూ లేడు, శిష్యుడు అంటూ లేడు. ఫ్రెండ్స్గా ఉన్నాం. ఎందువల్ల అప్పటి నుంచి జ్ఞానమే. అంతే. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అంటే భగవద్గీతలో 2వ అధ్యాయంలో 11వ తాత్పర్యం నుంచి భగవంతుడే తేట తెల్లంగా ప్రతి 8వ సంవత్సరానికి వచ్చేస్తుందంటే అంతే చదివించేసాడు, పట్టించేసాడు. స్థిత ప్రజల లక్షణాలు పట్టేసాం. ఏ 3వ చదువుతాం కానీ ఇంకా అంతే. అలాగే దేహం నేను కాదు, నేను ఆత్మ అనుకుంటా తత్వవిచారణ ఉండేటప్పుడు అంటే పంపిన వాళ్ళకి మీరు ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి తేడా ఉంటుంది. మాకు ఇంకా అలా పంపిన దాని మీద చిన్నప్పటి నుంచి ఇంకా అదే బాణీలో ఉన్నాం. ఆ తత్వవిచారణ ఆ ధ్యాసలోనే ఉన్నాం. అంతే. స్వామి శివానంద్ గారు బాబాయ్ జ్ఞానం గురించి ఆ ఫోటోలు ఇంటినిండా అయ్యే కదా మహాత్ములు. అంతే. అలాగా పెంకుటిలు కదా, అలాగా వాడికి అలా అడిగితే ఆయన ఆ ఆసనం వేరు, నా ఆసనం బస్కి పద్మాసనం అంటారు ఆయన. నాదేమో మామూలు బస్కి. అంతే. ఇలా కూర్చుండేటికి ఆయనలోంచి ఒక ఇలాంటి తేజస్సు వచ్చేసింది కాబట్టి తెల్లగానే. అంతే. నేనే అంతగా అప్పటి నుంచి ఖాళీగా ఉన్నాను. 8వ ఏట నుంచి ఖాళీగా ఉందాన్ని. మీకు ఇన్నేళ్ళు వచ్చి నేర్చుకున్న విద్యకని తేడా లేదా? అంతో ఎంతో నరకలు మీకు ఎంత వద్దనుకున్నా వస్తానే ఉంటాయి వ్యవహారం. అంతే. అప్పటి నుంచి ఆ ఖాళీలోనే ఖాళీగా బతి. ఇదేంటంటే వ్యవహారం ఉన్నప్పుడు నాకు ఎప్పుడు కూడా ఈ తత్వం అలవాటు కదా. ఎవరికీ తెలియటం ఇష్టం ధ్యానం. అప్పటి నుంచే ధ్యానం. బడిబడే చదువే అన్ని మామూలు. ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేదు. అప్పటి నుంచి ఆత్మ అంటే ఎండకెండదో ఆనో తరదు ఇదంతా బట్టి పెట్టేస్తాం కదా. ఆ బ్రహ్మీ స్థితి 72వ తాత్పర్యం వరకు బట్టీల మీద బట్టీలు పట్టేయటంతో ఇంకంతే దర్జాగా ఆత్మస్థితిలో అప్పటి నుంచి. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ. ఎక్కువ పని లేదు నాకు. దేహానికి ఈ వంటలో ఈ తక్కువ పని తక్కువ. అందువల్ల ఈ అభ్యాసం బడి మామూలుగా పెళ్లి పిల్లలు ఎన్నున్నా నా అభ్యాసం నాకు లోపల ఉంటా, బయటకు వ్యవహారం మామూలుగా చేస్తా. అర్థమైందా? లోపలికి వెళ్ళని పని ఇది. లోపల తనతో తానుగా నాణించం. 64 ఏళ్ళు అంటే 8వ ఏట నుంచి ఉన్నాం. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ. అంతే. అలాగా ఏదో బ్రహ్మం 25 ఏళ్ళ నుంచి అక్క ఊర్లోని అదేనే చెప్పటం ఏమీ లేదు. సడన్ గా అది పట్టేశారంతే. మా చిన్న పాప అయితే బాగా ధ్యానం చేస్తుంది, నేను ఊరికే చదవటం కానీ. నాకు మరి ధ్యానంలోనే వచ్చేసాయి కదా. నేనే నువ్వు, నువ్వే నేను. తత్వమర్శం నాకు తెలియదు. సినిమాలో నాగేశ్వరరావు ప్రేమించుకున్నట్టుందని ఆ వాక్యం వదిలేశాను. చెవుల్లోకి ఇలా నాలోకి వస్తే ఆ తర్వాత నేనే బ్రహ్మనే నేనని వచ్చింది. అహం బ్రహ్మాస్ములు, ఈ ప్రజ్ఞానం బ్రహ్మలో బ్రహ్మాస్మి, తత్వమస్య, ఐమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 4 వాక్యాలు కూడా నాకు ఎంత గుర్తంటే తెలుగులో చదివాను. ఈ యజుర్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం, ఏంటి వేదాలు 4లోని ఆ 4 వేదాలు బట్టి పెట్టున్నామో ఆ బడిలో చదువులోని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఈ అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఐమాత్మ బ్రహ్మ, తత్వమసి. మా బాబాయ్ ఓంకారం ఫోటోలో కూడా నేను నేర్పేశారేమో చిన్నప్పుడు. అది అన్ని చేస్తూ చేయని వారంలో ఆనందించం. తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఎప్పుడు కూడా
నా ధ్యానం నేను ఇప్పుడు కూడా రాత్రి పగలు నాకు గురించి నేను చూసుకుంటాను. ఇప్పుడంటే సత్సంగం ఈ 12 ఏళ్ళ నుంచి పెట్టుకున్న దాని మీద మీకు చెప్పాల్సి వస్తుంది, కానీ నాకు అసలు మాట్లాడనంత ఇష్టం. వాక్ వేస్ట్ అయిపోతుంది. అనిపించిందా? అలా అండి బ్రహ్మం దైవంగా ఇలా మీ అందరికీ అందేది ఉందేమో అందుతుంది. నాకు ఏమి లేదు, మీకు ఏమి, ఎవరికి ఏ పూచిలు లేవు. ఎందువల్ల ధ్యానం తెలిసాక అనుభవించడం నేర్చు తెలియబడ్డంది కదా. సుఖపడటం అంటే ధ్యాసలోనే మీరు సుఖపడుతున్నారు, ధ్యానంలో ఇంకెంత సుఖపడతారు. చక్కగా అలా హాయిగా ఏమీ లేదు, దాంట్లో ఏమీ లేనట్టు. అనారోగ్యం అప్పుడు ధ్యానం చెప్తే మెంటలో అనిపించిందా? ఆహారం లేకపోయినా మెంటలో వస్తుంది. వాటిలో కూడా తేడాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎక్కువ మందులు వేసేసుకుని నన్ను చూస్తున్నారు కదా మీరు, ఎన్నో ఉన్నాయా? నా జాగ్రత్తల్లో నేను ఉంటాను. ఆ జాగ్రత్తల్లో ఉండబట్టి ఇలా రిలాక్స్గా ఉండగలను. అర్థమైందా? ఇంతంత లావులు చేసేసుకుని అలా సన్నబడిపోయి అలా కాదు ఇలా కాదు. మా గురించి మేము ఎందుకంటే ఊరికే జీవించడానికి తినటానికి ఏదో బతుకున్నాడు తినేయాలని ఈ తాపత్రయం కాదు, జీవించడానికి తింటున్నాం. కాబట్టి ఈ దేహం ఇలా తేలిగ్గా ఉంటుంది. ధ్యానం వాళ్ళకి ఎప్పుడూ తేలికుంటుంది. ఎందుకంటే విషయాలు లేవు కదా. నేనే అంత వచ్చింది కాబట్టి నాకు ఏ భావన లేదు. అంటే నేనే అంత అంటే మొత్తం అంతా బ్రహ్మమే. తర్వాత నేనే బ్రహ్మ నేనేనంటే కూడా నాకు అర్థం లేదు. అప్పుడు బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ కాదు, వాళ్ళు పోస్టులు ఆత్మన్నా బ్రహ్మన్నా ఒకటే అని నాకు నేనే అనేస్తాను. అలాగా ప్రతిదీ ఆ బ్రహ్మం పంపిన దాని మీద అన్ని పెట్టి పంపింది. ఏమడిగినా చెప్పడానికి కారణం ఏంటి? పెట్టి పంపిన దాని మీద చెప్పగలరు. అది మీరు మనసుతోటే సాధన చేస్తున్నారు, మనసుతోటే బతుకుతున్నారు. మనసుతో సాధన చేస్తే ఏముంటుంది? మనసు లేని స్థితి కావాలి అంటే మనసుతోటి చేస్తున్నారు, రైటే. అంతో ఎంతో ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, ఇంకా బాగుంటుంది. మనసు లేని స్థితి అంతే. అంటే ప్రయత్నానికి పుట్టినోళ్ళకి తేడా ఉంటుంది. ప్రయత్నం వాళ్ళు ఎంతైనా కష్టపడాలి. మాకు కష్టమైందో ఆ రోజు నుంచి ఏమీ లేదు, ఊరుకుంటున్నాం. 8 ఏటి నుంచి ఊరుకుంటున్నాం. అంటే ఇంకేముంది? బ్రహ్మ మాట్లాడింది. మేము ఆట పట్టాలి తీక్షణంగా చెప్పినప్పుడు ఈ అనంతత్వమే మంది, మిగిలినంతా పుట్టిదే. ఈ మేళ్ళ మిద్రన్నీ నశించిపోయింది. అనంతత్వం నువ్వే ఉన్నావు అంతే. అలా కూర్చున్నా అలా వదిలేండి. చూడండి అలా వచ్చేస్తాయి వైబ్రేషన్స్. అలాగా కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మూసి మీకు కళ్ళు తెరిచి ధ్యానం చేస్తే ఆలోచన రైతిస్తుంది. కళ్ళు తెరిచి ఈ దీంట్లో చూస్తూ ఉంటా అలా రెప్ప వేసుకోండి, అలా ఉండిపోగలుగుతా. ధ్యానం ఊరికే కళ్ళు మూసుకుని అంటే వచ్చేది. కళ్ళు తెరిస్తే ఇలాగ ఇలా ఈ ఖాళీతో అలా ఉండిపోతే అలా కళ్ళు మూసేటాడికి. అందువల్లనే మీకు ధ్యాసే ధ్యానం అని చెప్పడానికి కారణం. మనం ఏదైనా చేస్తున్నానంటే చేయట్లేదు, ఉన్నానా అంటే లేదు, లేనా అంటే ఉన్నాను. ఎప్పుడైతే నీకు అవకాశం ఉంటుందో అలాగా
అంతర్ముఖం అయిపోతుంది. కళ్ళు తెరిచి అలా కండెప్పేస్తాం అనుకో, అంతర్ముఖం. అందుగురించే మీరు మనోమౌనానికి ఆధారం. అంతరా నిండిన ఆ ఆధారాన్ని చూస్తూ ఉంటే అలా రిలాక్స్ అయిపోతారు. ఆ రిలాక్స్లో ఉండేటికి ఇంద్రియాలు ఏమీ పనిచేయవు. ఇంద్రియాలు పనిచేయ, మనసు పనిచేయదు కాబట్టి ఇంద్రియాలు కూడా అట్లా పని లేదు. మనసు ఆలోచించదు కదా, అలా హాయిగా ఉంటుంది. మూలంగా ఉండటం ముఖ్యం. కానీ మిగిలిన సోది మనకి ఎందుకు, ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని చేసినా మనం మన నిజతత్వాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఆ తత్వంతో అలా ఉంటుంది. ఎప్పుడు కూడా నాది నాది అన్నదల్లా ఇంకొకరిది అవుతుంది. ఈ స్థలం ఇంకొకరిది అవుతుంది. లేకపోయాక పిల్లోడు అయ్యాక వాళ్ళ పిల్లోడితే అలా అవుతుంది. అలా అమ్ముకోకుండా అంతే కదా. అంటే ఇంకెప్పుడు చూసినా నాదే అన్నది ఏది? దేహం నీదే అంటే దేహం నీది కాదు. ఈ స్థలం నీదే అంటే ఈ స్థలం నీది కాదు. నీ తర్వాత ఇంకొకరు తర్వాత ఇంకొకరు అమ్ముకుంటే మన కుటుంబం కాకుండా ఇంకో కుటుంబానికి చెందుతుంది. సో ఇవన్నీ కూడా మరి ఏది నీది? నీలో ఉన్న అనంతత్వం ఉంది, అది నీ సొంతం, అది నీది. నీది అంటే అది ఆ నీదితో ఉండాలి తప్పించి మిగిలిన అన్నీ ఒళ్ళక్కే. ఆ ఒళ్ళక్క గురించి ఎత్తుకు మాట్లాడుకోవటం, ఎప్పుడూ నశించే వాటి గురించి మాట్లాడు. నశించిన వాడు కాబట్టి అలా నశించని పదార్థం మనలో ఉంది కాబట్టి ముడి సరుకు దాంతో పరమాత్మ వెళ్ళ. అందు గురించి ఎవరిని చూసినా ఆశ్చర్యంగానే చూస్తాను. ఎవరిని చూసినా అంటే తెంపుకుంటా అనమాట. తింగరగా లేకుండా తెలుగుగాని యుక్తిగాని అవును కాదే అలా మాట్లాడేస్తూ ఉంటాం. అలా మనం తెగుచుకోవటంలోనే అప్పుడు వ్యవహారం అది జరుగుతుంది. దేనిందు మన పట్టుంది, ఉన్నదన్నట్టు లేదు అంతే. అలా రిలాక్స్, ఏమీ లేదు దాంట్లో ఏమి లేనట్టు. నాదేది నీదేది మందేది, ఉన్నదంతా మందే, ఇదంతా మందే, ఇక్కడక్కడ కాదు అంతా మందే, మొత్తం అంతా మందే. ఆ దేశంలో అక్కడ అనేక ప్రాప్తం ఉంటుందో అక్కడ పుడతారు. అంతేకాని ఆ దేశం మంది కదా, ఈ దేశం మంది కదా, ఈ ఊరు మంది కదా, ఆ ఊరు మంది కదా. అసలు మంద కాందంటూ అనువైన లేదు. నేనే అంతా నేనే అంతా నేనే అంతా నేనే అంతాతో ఉంటుంది తప్పించి రెండో భావం లేదు. అందు గురించి ఉన్నదంతా యథార్థం. ఆ యథార్థాన్ని గ్రహించాను కాబట్టి ఆ అనుభవంతో బతికేస్తున్నాను. అందు గురించి ఇది నాది, ఇది దాచుకోవాలి, ఇది మూసుకోవాలని తెలియపడటానికి కారణం అది. నాకు తెలీదు. మీరు అందరూ సలహా ఇచ్చే వరకు నాకు అసలు తాటే రాదు. మీరు సలహా ఇచ్చి దానితారు మళ్ళీ పీకంతారు. నాకు లోపల కనుక వచ్చిందా అది చూడండి. దాసిన పుస్తకాలు కూడా వైజాగ్ పంపిస్తాను పొద్దుట. అంటే నాకు రాదు, అది ఉందా ఆ టైంకి టక్కమని పని చేయించాను. అదంతా అందరం బాగుంది. సుఖనోభవంతో అంటున్నారు, మాట అంటాం కాదు. అలా మనం మన దగ్గరికి వచ్చిన వాళ్ళని అలా ఉంచాలి. అది మీరు బాగుంటే మీ కుటుంబాలు బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటే స్త్రీని బట్టే కదా సంసారం. మగవాళ్ళంటే సంపాదించారు కానీ నడిచే విధానం, నడుపుకునే విధానం అంతా ఆడదాందే కదా. ఈ పిల్లలు క్రమశిక్షణ అంతా మందే మనసు పని. ఆ పిల్లోడు ఇలా ఉన్నాడు అనకుండా ఆయన లైన్ చేసుకోవటం అంతా మందే. చదువులు అన్నీ మనయే పని.
అలాగా స్త్రీ ఉద్ధరణ వలన దేశం కుటుంబాలు ఉద్ధరణ, కుటుంబాల వలన అంతా ఎక్కడ తగులు లేకుండా దేశమే సస్యశ్యామంగా. భారతదేశం అంటే ఏంటి? యోగ భూమి. మన స్త్రీల్లోనే ఉంది అంతా. ఇక్కడ మరి అందరూ కూడా సతీ సావిత్రులే కాదు, అనసూయలే కాదు, మామూలేంటి ఋషులు పుట్టిన చోటు. పరమాత్మ తప్ప రెండో భావన ఎరగని మహాత్ములు అందరూ ఇక్కడ పుట్టారు ఈ గడ్డలో. అందువల్లనే ఈ గడ్డని పుణ్యభూమి అంటారు. పతివ్రతలు అంతా ఉన్నారు కదా, అలా మనం నడుచుకోవాలి. వాళ్ళు ఎన్నో పాపం కొనుక్కుని అన్నీ ఎంతో కష్టపడి వస్తారు బయటికి వెళ్ళి మగవాళ్ళు. అన్నీ సంపాదించడం మనమే చేస్తే దగ్గర నేను రాగాని ఎంత వచ్చింది ఏంటంటే తక్కువే కదా. అది వ్యవహారంలో మనం ఎంత జాగ్రత్తగా మసులుకుంటే అంతా బాగుంటుంది. ఉండేవాళ్ళకి అంత ఈజీగా ఉంటుంది. ఏదైనా సొంతం అనేది లేదు ఇప్పటికి. ఇదో మన గోరే సొంతం కాదు. గోరు పెరిగితే గోరు తీసి బయటాడు. ఏది సొంతమైంది? అలానే మీ రాత్రులు ఇచ్చేస్తారా అంటారు. నా రాత్రులు నాకే, నా దగ్గరే నేనే లేను, మెయిన్గా నేను లేను. నేనే అంతా, ఆ నేనే అంతాగానే ఉంటాను. నాకేంటి? ఉన్నది ఉన్నట్టు లేదు లేనట్టు ఉంటాను. ఉన్నంతసేపు వాళ్ళే పెడతారు, భర్త పిల్లలు పెడతారు. ఎవరో వచ్చి పెడతారా? సత్సంగంలో మీ అందరి దగ్గర నేను ఏదైనా అడుకుంటానా? జీవితాన్ని నేర్చుకున్నాక ఇంకెందుకు భావన? పుట్టం సావటం ఎవరి కర్మానుసారం జరుగుతాను. కష్టమాను పుట్టుకులు సావులు మధ్యలో ఆటిస్తుంది. దేని దానికి కొనుక్కుందా చెప్పండి? ఇది కనిపిస్తుంది, మనకు కనిపిస్తాం. ఇప్పుడు ఇది ఉంది, ఇది మనకేమో కనిపిస్తాం. మరి మామూలు వాళ్ళకి దీని గొడవలేదు. ఈ ప్రపంచం మీద ఉన్న వస్తువులు గొడవలు. మరి ఆలోచించు. లేనిది లేనట్టే పోతుందరా సృష్టి. ఉన్నది ఎప్పుడూ ఉంది. యుగాల మార్పు తప్పించి, యుగాల పేర్లు నీ పేరు మార్చుకున్నట్టే పేర్లు తప్పించి ఎప్పుడూ ఇది అనంతంగా ఎప్పుడూ ఉంది. ఆ యుగాల్లో మార్పు ఎందుకంటే ఇది కలియుగం. ఈ యుగంలో కొంత కల్తీలు ఇవన్నీ ఈ రకాలు జరుగుతున్నాయి, మోసాలు ఇవన్నీ. ఈ యుగాన్ని బట్టి యుగంగా ఉంది, ఆ యుగాన్ని బట్టి ఆ యుగంగా ఉంది. నడతలో మార్పు. కానీ యుగం అంటే ఏదైనా బట్టే కదా. వారం, ఆది, సోమ, మంగళ, బుధ, లక్షి, శుక్ర, శని. మరి వారం అన్నది అలాగే ఉంది. రంగులు నలుపు, తెలుపు, ఎరుపు అనేక రంగులు ఉన్నాయి. అంటే అక్కడ మీరు ఆలోచించు. ఏదైనా మనం ఒక్కటేగా ఉన్నాము అన్నది ఆలోచించు. రంగులు అంటున్నారు, ఏ రంగు అయితే ఏంటి? మరి మనసుకి అసలు లేనిదేంటి ఉన్నదేంటి? నువ్వు కల్పించుకుంటున్నావు, గడిబడి చేసేసుకుంటున్నావు, నీ మనసుని అల్లకల్లోలం చేసేసుకుంటున్నావు. మరి అల్లకల్లోలం చేసుకున్నప్పుడు అదే కనిపిస్తుంది. మన ఊరికి అలసలు బీపీలు పెరిగిపోయి బీపీకి బెళ్ళ వేసేస్తాం, షుగర్లో బెళ్ళ వేసేస్తాం, అతలాకుతలం అయిపోతున్నారు. అంటే ఇదంతా శాశ్వతం అనుకోండి. అలాంటి అమ్మగారికి లేక చదువుతున్నారు అనుకోకండి, ప్రస్తుతానికి లేదు. మరి ఏంటంటున్నా? ఎందువల్ల లేదు? మీ అన్నీ వింటున్నా కానీ వింటలేదు. ఎందువల్ల వింటున్నాను కానీ వింటలేదు, మిమ్మల్ని చూస్తున్నాను కానీ చూడట్లేదు, మాట్లాడుతున్నాను కానీ మాట్లాడట్లేదు. సత్సంగం అంటే సత్సంగం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. నాకేమి ఎప్పుడు ఈ అనంతత్వంతో ఉండే వాళ్ళకి ఏమో రోగం వచ్చినప్పుడు వైద్యం చేసుకున్న పెద్ద కారణం ఏంటి? ఉన్నది ఉన్నట్టు లేదు లేనట్టు ఉండాలి. ఈ అనంతత్వం ఎప్పుడూ ఉంటుంది, ఏ యుగంలో ఉంటుంది. యుగా ధర్మం మారుతుంది కానీ కాలం అనుగుణంగా యుగాలు యుగాలు ఆ ధర్మాలు అవన్నీ
సృష్టి చేసుకున్నవాడికి ఉన్నాయి. మరి నువ్వు కూడా సృష్టి చేసుకుంటే అన్నీ అయ్యి ఉంటాయి. మనం ఏదైనా అంటే కలియుగమ్మా అలాగే ఉంటారమ్మా అని వేసుకుని వదిలేసుకోవాలి. యుగం మీద పెట్టేసుకోవాలి. ఎవరి మీదైనా పెట్టుకుంటే వాయిస్తారు. యుగం మీద పెట్టేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఏ రోజు ఏది మాట్లాడుకున్నా సరే పరమాత్మ ఆడితో అనిపించాడు, వీడితో అనిపించాడు అన్నంత మన గ్యాప్ రాదు. కోపం కోపం ఉధృతంగా వచ్చేది. ముందొచ్చేది కామ క్రోధ లోభ మోహం మధ్యలే. కానీ ఈ ఆలోచన శక్తి రాదు కదా. మరి శాంతి ఎప్పుడు వస్తుంది? ఉన్నదే యథార్థం. ఆ యథార్థంతో ఉన్నప్పుడు శాంతం. ఈ యథార్థం తెలుసుకునే వరకు ఇవన్నీ ఉంటాయి. అందువల్ల తెలుసుకుంటున్నారు కాబట్టి సత్సంగులు అందరూ తీర్చిదిద్దబడుతున్నారు. అప్పటికప్పటికి మనస్సాలకలో తగ్గినాయి కదా. ఇప్పుడా ప్రశాంతంగా ఉంటాం. ఏదొచ్చినా ఆ నోరుతో వచ్చింది, ఈ నోరుతో అన్నది రెండు ఒకటి, ఆ చెవితో అన్నది, ఈ చెవితో అన్నది రెండు ఒకటి, ఈ కళతో చూసింది, ఆ కళతో చూసింది ఒకటి అని అలా మొదలున్న అన్నీ కూడా తేట తెలంగా జరుగుతున్నాయా లేదా మీకు మీరే చూసుకుని కాదు అంటే నాది తప్పు అని చెప్పారు. మరి ఉంటున్నారా లేదా? అందరూ తేలిగ్గా ఉంటున్నారా లేదా? తేలిగ్గా ఎంచుకుంటున్నారంటే నడతనే ఇదంతా ఉంటుదే ఇదంతా ఉంటుదే అన్న భావంతో ఉంటున్నాం. ఆ భావన పుట్టుదే అన్న భావన తెలిసాక ఇంకెందుకు మనం ఉండలేదు. ఇదంతా పుట్టుదే క్షణికం క్షణికం క్షణికం. ఈ రోజు ఉంది. మరి నిన్నటి రోజుని బరువుగాను. కానీ ఈ వేళ రోజు వచ్చేటప్పటికి నిన్నటి రోజు ఎందుకు తేలిగ్గా అయింది ఆలోచించుకో. ఇప్పుడు నిన్నటి రోజు నిన్న బరువుగానే ఉంది మనసు పెడితే. కానీ ఈ రోజుని ఎందుకు నిన్నటి రోజు తేలికైంది? నిన్న తిట్టించుకున్నప్పుడు ఇంక అసలు అని చంపేయాలన్నది కోపం వచ్చింది తిట్టినప్పుడు. కానీ ఈ రోజు నిన్నటికన్నా తేలిక ఎందుకైంది? ఆ విషయం వలన ఎందుకు తేలికైంది? నిన్నటికి ఈ వేళకి మార్పింది. కాలగమనంలో అనేక జన్మలు ఎత్తాం. ఇదేదో పెద్ద విడ్డూరా ఇంత పెద్ద సత్యరిచంద్రులాగా కౌరు చదువుతున్నాం. అదేంటి ఏ టైంలో అది ఒదిగి ఉండాలి. తప్పదు కాక తప్పదు. ఏది చేసుకొస్తే దాన్ని మనం తీసేది కాదు. ఇది దానికి వంచి ఉంటే అయ్యపోతాయి. వంగిపోవాలి. అన్నీ అయ్యే వచ్చినా అయ్యపోతాయి. నాకది ధ్యానం ఎక్కువగా చేయాలరా. దేని ధ్యానిస్తారంటే ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ధ్యానం చేస్తే జీవనముక్త స్థితి అందుతుందని నా ఉద్దేశం. నాకు అలా ఉంది. జీవన్ముక్తిగా ఉంటారు అన్న ఉద్దేశంతో నేను ఏదైతే ఆచరిస్తున్నానో అదే మీకు చెప్తున్నాను. నాకు తెలియంది నాకు ఎలా చెప్పగలను? తెలుసుందే చెప్పగలను. ఎంత రిలాక్స్గా ఉందో. వాళ్ళెవరు? నేనెవరో వాళ్ళైనా నేనైనా ఎవరు ఏం మాట్లాడినా అంతా ఉంటుంది. ఇంత విషయాలు ఏం చేస్తున్నాయి? ఈ విషయాల వల్ల జన్మలు పొంది తెచ్చుకున్నట్టు డబ్బులెట్టుకున్నట్టు అవుతుంది. వాటిని కుదించే ఎలాగా ఏముందమ్మా అంత ముందు చేసుకొచ్చాం అనుభవిస్తున్నాం. ఏంటి బాగా బాధ అనిపిస్తే అలా లేకపోతే అనుకుంటే వాళ్ళెంతో మనం అంతే అంతే. మనం మాత్రం తిట్టలేదా? ప్రతి ఒక్కళ్ళు మనమే పెద్ద గొప్పవాడు. మనం తిడతాం, వాళ్ళు తిడతారు. చెల్లు మరి ఆలోచించుకో. ఏదైనా బ్రహ్మం తప్ప రెండో మాట లేకుండా ఉండాలి. మీ ఆలోచన విధానమే కాదు, మీ కాలగమనంలో కాదు, ప్రతీది కూడా పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉన్నప్పుడే మనం
పరమాత్మగా మిగులుతాం. అసలు తలపోటు వచ్చింది, గుడ్డు వచ్చింది, గోదావరి వచ్చింది, క్రితంలో ఉన్న ప్రారంభానుసారంగా వచ్చినవి తప్పదు తప్పదు తప్పదు. అట్లు వైద్యం చేసుకోవచ్చు. పెద్ద పెద్దవి వస్తాయి కదా, క్రితంలో గోల్డ్ ఉన్నాయి కదా మనకి. లేకపోతే అసలు పుట్టం. ఇప్పుడు పుణ్యం పాపం శిర్షకం అయితే మన ఇష్ట జన్మంట, లేకపోతే పుడతామంటే. అందు గురించి మనం ఇప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు రాకుండా చేసుకోవాలి. ఆగాం తయారవు. ఇప్పుడు రాకుండా చేసుకోవాలంటే అసలు ఏదొచ్చినా మనకెందుకు, నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు, ఆ బాటలో తేలిక ప్రతి దాన్ని ఈజీగా బతికెట్టు. పొద్దుడుగా ఇప్పుడు అసలు ఏం చేస్తాను నాకు గుర్తులేదు. మీరు అడిగితే మళ్ళీ వచ్చేస్తాయి వాక్యాలు. మరి గుర్తులేదు, అడిగితే వస్తాయి. ఏంటి కారణం? మళ్ళీ ఆ బ్రహ్మే మాట్లాడుకుంటుంది. నాకెందుకు? ఆ బ్రహ్మే చూస్తుంది, ఆ బ్రహ్మే చేస్తాను. ప్రతి దాన్ని కూడా ఉన్నది యథార్థం. ఆ యథార్థంతో మనం ఉండాలి తప్పించి విడిగా దేని ఎందు లేని జీవితాన్ని ఉందనుకున్నంతది తప్పు ఇంకోట్లేదు. ఈ జీవితమే లేదు. భ్రమ భ్రమ భ్రమ. ఈ భ్రమలోనే మనం బతుకుతున్నాం, ఉంటున్నాము, తింటున్నాము, మాట్లాడుతున్నాం. ఈ సృష్టి అంతా మనం తయారు చేసుకుంటే మళ్ళీ జన్మకొచ్చి మళ్ళీ అనిపించాం. అసలు దీంట్లోనే మనం లేకుండా చేసేసుకోవాలి. ఆ యథార్థంతో ఎల్లవేళ్ళ ఉండాలి. ఎల్లవేళ్ళ యథార్థంతో ఉంటే ఇంకా దేని ఎందు ఏముంటుంది? కానీ వ్యవహారంలో అన్నీ చేసుకోవాలి. దేహం ఉన్నసేపు అన్నీ తేలిగ్గా చేసేసుకోవాలి. మనసు పరువులు లేక ఏది మానితే ఏది కుదురుతుంది? ఆకలి వేస్తే తింట మానుతున్నావా? చెప్పండి. నిద్ర వస్తే నిద్ర మానుతున్నావా? ఏది మానట్లేదు. సిరాగత్తి ఇంకో 4 సార్లు స్నానం మానుతున్నావా? చెమటలు పడితే అది ఏది మానట్లేదు. కానీ అదంతా దేహానికి సంబంధించి. నీకు ఏదైనా ఉందా? దేహం నువ్వు కాదు కదా, నీకెందుకే పనిమాల పనుల. దేహం లేనప్పుడు, దేహం నువ్వు కానప్పుడు ఉంది దేహం కనిపిందాం, కానీ దేహ భావం లేదు. నేను దేహాన్ని ఏమీ అంటలేదు, దేహ భావం తీయమన్నాను కదా. ఈ దేహం నువ్వు కాదు, నువ్వు ఆత్మ అని చెప్తున్నావు. భావన వేయడమన్నావు కానీ దేహం పడిపోయేటప్పుడు ఎలాగా పడిపోతుంది? పంచభూతాల నుంచి వచ్చింది, అది ఎలాగ ఖాళీ అయినప్పుడు ఖాళీ అవుతుంది. అయితే ఎప్పుడైపోతుందో అప్పుడు ఎలాగవుతుంది. అంతవరకు భావన వేయడం. అప్పుడు ఎలాగా దేహాన్ని మనం ఉంచుకున్నా ఏముంచరు మన జీవుడు తప్పుకున్నాక. అందు గురించి మనం ఉన్నది ఉన్నట్టు లేదు లేనట్టు ఉండాలి. ఉన్నదేంటి? భగవంతుడు. భగవంతుడు తప్ప రెండోది లేదు. నువ్వు మాయా 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 అనుకుంటే మాయ మహత్యాలే ఉంటాయి. బ్రహ్మం 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 అనుకుంటే బ్రహ్మ మహత్యం ఉంటుంది. బ్రహ్మ మహత్యం వల్లేమో తేలికతనం వస్తుంది. మాయ మహత్యం వల్లేమో అంత జన్మలే కాయి. ఇప్పుడు సుఖంలో మళ్ళీ జన్మలో వచ్చింది. మరి ఆలోచించు, ఏది కావాలి అని పెట్టుకోండి గోలు. సత్సంగానికి వచ్చాను, నేను జన్మరాహిత్యం నా గోల్ అనుకుంటున్నాను, నేను అదే గోల్లో ఉంటాను అని మాకు ఉండటం. ఇంకా మీ ఆలోచన విధానాన్ని అంతా మార్చుకోవాలి. మరి తేలికతనం ఎప్పుడు వస్తుంది? నాకెందుకు? చూస్తున్నానా, వింటున్నానా, మాట్లాడుతున్నానా, చెబుతున్నానా, నువ్వు అంటున్నానా, అంటున్నానా? సరే ఏదైనా టచ్ ఉందా? ఎందుకు టచ్ లేదు? పైకి ఊరికే ఉన్నాం, లోపల మాత్రమే ఏమి లేదు. గుల్ల గుల్ల లోపల ఏది చూసినా కూడా ఈ తాటతో చూస్తాం కాబట్టి, అంటే బ్రహ్మభావంగా చూస్తాం కాబట్టి ఎవరు చూసినా పెద్ద ఆలోచనలు ఎక్కువ రావు. మీ దృష్టిని బట్టే కదా సృష్టి. మీ దృష్టిలో తప్పు ఉంటే వాళ్ళని తప్పుగా భావించదు ఇతరులు. కానీ చక్కగా నేను బ్రహ్మాన్ని, మీరు బ్రహ్మే, నాకు ఎలా అవయవాలున్నాయి మీకు అలాగా. కానీ ప్రారంభంలో మారుతుంది. మీ ప్రారంభానుసారంగా మీకు జరుగుతుందో నా ప్రారంభానుసారంగా నాకు జరుగుతుంది. ఎవరు తెచ్చుకున్న సంచులు వాళ్ళే ఇప్పుడు చక్కగా ఏడుతాయినా
నవ్వగొట్టం ఉండదులే, అంతే ఏడుపులే కదా. సంచులు మరి మూటలో తెచ్చుకున్నాం, ఆ మూటల పని. ఇంకా మళ్ళీ మూట అనేది తయారు చేసుకోకుండా మనం ఉండాలి, ఉంటున్నాం, ఇంకా బాగా ఉండాలి. నేను ఎలా ఉన్నానో మీరు అలా ఉండాలి. నేను తయారు చేసుకోను, నాకైతే ఏ దశ వస్తే నాకైతే. ఎప్పుడు ఉండేవాడు ఈడే, ఆడెప్పుడు ఉన్నాడు, ఉన్నట్టే ఉంటాడు. నాకు ఏ సంబంధం లేదు. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు. ఈ అనాది ఆ కాలంలో ఉన్నాడు, ఈ కాలంలో ఉన్నాడు, ఇప్పుడు కాలంలో ఉన్నాడు. గతించినప్పుడు ఉన్నాడు ఈ అనాది, ఇప్పుడు ఉన్నాడు, వర్తమానంలో ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఈ అనాదే ఉంటాడు. మరి నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు? సో వ్యవహారంలో మనం ఎలా ఉండాలంటే చెయ్యి, ప్రయత్నం చెయ్యి, వదిలే, దాని మూలంలోంచి పెగిలించేయాలి, ఏళ్లలోంచి తీసేయాలి, ఏళ్ళలోంచి పీకిపాడాలి. అది ఆనందో బ్రహ్మ ఎప్పుడు అందుతుంది. నువ్వు ఆనంద స్వరూపం. నీకు 100 రకాల సోదు ఉందనుకో, నీకు పని ఎలా అవుతుందే? నీకు ఆసమ బోసమ కవులు కావాలంట, నీకేమో సత్సంగం కావాలంట, ఇన్ని కావాలంటే పనులు అవుతాయా? నాకమ్మా వెంటనే వైరాగ్యం వచ్చేస్తున్నాను. వైరాగ్యం ఎందుకు వస్తుందంటే, ఇన్నాడు ఇది నిజం అనుకుని నిజం కాలేదు, నిజం కాదు అనేటప్పటికీ వైరాగ్యం వెంటనే వచ్చింది. నా ఉద్దేశం కరెక్టే కదా, ఇప్పుడే వచ్చింది పాయింట్. ఎందువల్లంటే దమ్మా వీళ్ళిద్దరికి మొత్తం మా అందరికీ దండం పెట్టుకుంటున్నావు, రా పెట్టుకో. ఏమే నువ్వు నేను అయితే కదంటే నీకు దండం పెడతాను. నేను ఎవరికైనా అని దండం పెట్టను, అది మనకు పెడితే మళ్ళీ పెట్టాలని. ఎందుకు దండాలు ఒక్కటే ఎప్పుడూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వైరాగ్యం ఎప్పుడు వస్తుందంటే, నాకు ఇప్పుడు వరకు వైరాగ్యం రాలేదు, నాకు ఇప్పుడు వరకు వైరాగ్యం రాలేదు అంటే ఆలోచించు. అవి కుర్చీ ఉంది, అది కుర్చీ ఎక్కం కుర్చీ తెచ్చుకోండి. మీకు ఒక్కటారా వైరాగ్యం ఎప్పుడు వస్తుంది చెప్పండి? తెలిసి తెలియని వయసులో, అంటే ఏంటి, తెలిసి తెలియని జ్ఞానం అప్పుడు వైరాగ్యం. కృష్ణనా మీకు ఇక్కడికి వచ్చాక తిన్నగా తెలిసింది, అంతకుముందు మీ వైరాగ్యం అంతా అది వైరాగ్యం కాదు, తెలిసి తెలియక. మనకు రాదే, మనం దేవుళ్ళు అన్నాక మనకు వైరాగ్యం అంటే. మీరు ఆ ఫ్యాన్ వేసుకోండి, ఉడుకుతో సత్తున్నారు, అక్కడ వేసుకోండి, ఉంది ఫ్యాన్ వేసుకోండి, అక్కడే ఉంది కదా స్విచ్, అవతలది కిటికీ వైపు స్విచ్. కొద్దిసేపు చెమటలెట్టేసింది, బాగా పట్టేసింది. అదే నడిచిందన్నది చెమటలు ఆరిపోతే ఫ్రెష్గా ఉంటాం. అలా నుంచు, ఫ్యాన్ దగ్గర నుంచో, నువ్వు వెళ్ళి అయిపోతే నీ పని అయిపోయి ఒక్కటి చెబుతున్నాను నేను, వైరాగ్యం అనేది మనకు రాదు. ఎందువలన వైరాగ్యం అంటే ఏంటి? అసలు వైరాగ్యం అంటే దాని భావన ఏంటంటే అన్ని వదిలేయటం అనుకుంటున్నారు. వైరాగ్యం అంటే వదిలేయటం అనుకుంటున్నారు. ఈవేళ బాగుంది సబ్జెక్ట్. వైరాగ్యం అంటే అన్ని వదిలేయటం అనుకుంటున్నారు. దానికి కలితే ఇది అదేనా? వైరాగ్యం అంటే ఏంటి? అన్ని వదిలేయటం అనుకుంటున్నారు. అన్ని వదిలేస్తే ఎలా కుదురుతుంది? ఆహారం వదిలేసావా, నీ మనసును వదిలేసావా, నీ దేహాన్ని వదిలేసావా? ఆయుధాన్ని అయిపోయినప్పుడు అన్నీ కలిపి వదిలేస్తాం. అంతవరకు ఏమీ వదలలేదు, కానీ నాకు వైరాగ్యం, నాకు వైరాగ్యం, ముసుగులు ఎట్టుకు తిరగటం, మాట్లాడాలి. వైరాగ్యంలో ఉంటే నువ్వు వదలటం కాదు, నిన్ను అందరూ వదిలేస్తారు. నీకు అర్థమైందా? ఒక్కటే వైరాగ్యంలో ఉంటే నిన్ను అందరూ వదిలేస్తారు, కానీ నువ్వు అందరిలో ఉండి నువ్వు లోపల వదిలేయాలి. ఆ స్థితిని మనం నేర్చుకోవాలి. వైరాగ్యం అంటే అర్థం అసలు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు.
వైరాగ్యం అంటే అసలు అర్థం ఏంటరా? ఇలా అనండి. ఇలా అనే తీసిన వాళ్ళు ఎలా అనండి, సాయిబాబా గారి లాగా. ఎందువల్లంటే వైరాగ్యం అంటే అసలు తెలియకుండా అందరూ వాడేస్తున్నారు మాట. కానీ అసలు వైరాగ్యం అంటే అర్థం తెలుసు. వైరాగ్యం అంటే ఏంటి? దేహభావన వేడట్లే వైరాగ్యం. దేహభావన వీడేవనుకో ఉన్నదంతా నువ్వే కదా. భావన వీడు, ఉన్నదంతా నువ్వే. భావన వీడేటప్పటికి మళ్ళీ కలిపేస్తాం. దేహం కూడా పరమాత్మే కదా. లేకపోతే ఇన్ని అనేక సంవత్సరాలు ఎలా ఉంటుంది ఇది ఆలోచించుకుని. వైరాగ్యం అంటే అర్థం తెలుసుకుని, వివేకం అంటే ఏంటి, వైరాగ్యం అంటే ఏంటి తెలుసుకోవాలి. వివేక వైరాగ్యాలు అంటే ఏంటి? వివేకం ఆత్మానాత్మ విచక్షణ జ్ఞానం. నాలో ఉంది, అందులో ఉంది, అంతలా ఉంది అన్న జ్ఞానంతో ఉండాలి. అది వివేకం. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో మనకు తెలుసు. ఈ సృష్టి యావత్తు కూడా వివేకంతో తెలుసుకుంటాం. సృష్టిలో ఉన్న మూలం ఉంది, దాన్ని పట్టుకుంటాం. అది విచక్షణ జ్ఞానం. వివేకం అంటే వైరాగ్యం అంటే అసలు నువ్వు కాని దాన్ని అన్ని పట్టిన చేసుకుని ఏంటో అవన్నీ వదిలేట్లా. అవ్వ బతుకున్న నాళ్ళు మనుషులను వదిలేస్తే ఎవరిని పట్టుకుంటావు నువ్వు? ప్రతి ఒక్కళ్ళు ఉన్న అనంత చైతన్యంతో ఉండాలి తప్పించి ఎవరిని పట్టుకున్నా కుదరదు. ఈ రోజు నుంచి వస్తుంది. ఎవరిని వదిలినా కుదరదు. సృష్టిలో ఆఖరి శ్వాస వరకు మనకు అందరం నేనే నేనే అంటే నాలో ఏ పరమాత్మ ఉన్నాడు, అందరిలో ఏ పరమాత్మ ఉన్నాడు, అంతటా అదే పరమాత్మ. ఏ సంసారంలో జీవనం దగ్గర నుంచి చిన్న దాని దగ్గర నుంచి పెద్ద దాని వరకు అన్నీ అవసరం లేదా? సంసారంలో ఏది లేకపోయినా కుదురుతుందా? చూడా లేకపోతే కుదురుతుందా? మరి వీటిలో ఏ అవయం ఓ నరం మీద ఓ నరం ఎక్కితే కోట్లో చెప్తున్నారు. అసలు అన్నీ అవసరమే. సృష్టిలో లేనిది కాంతి ఏది లేదు, ఉన్నది ఒక్కటే. అన్నీ కూడా సృష్టించుకున్నాడు. ఆ పరమాత్మ మిగులుతున్నాం. దేనైనా సరే వివేక వైరాగ్యాలు కలిగి ఉండాలి అంటారు. వివేకం అంటే ఏంటి? పరమాత్మ తప్ప మిగిలిన అన్నీ నశించే అన్న వివేకం. తెలివి. ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదో తెలుస్తుంది. వైరాగ్యం అంటే ఏంటి? వదలవలసిన దాన్ని వదిలేవు. ఏది వదలాలి? మనకు అవసరం లేదంతా వదిలేసాం. మనకు అవసరం ఏంటి? నాలో నీలో అందరిలో ఉన్న ఆ ఒక్క దాంతో మనం ఉంటాం. వైరాగ్యం అంటే అర్థం తెలియకుండానే సత్సంగం. ఎందువలన? నిజంగా మనం తప్ప రెండో వాళ్ళు ఉన్నారా? మరి లేనప్పుడు ఇంక వైరాగ్యం ఏంటరా? నేనే అంత నేనే అంత నేనే అంత నేనే అంత. ఫోటో తీయించుకోవటం వేరా, మనం ఇలా కూర్చోవటం వేరా, ఈ రంగురంగు రూపాలు వేరా, రంగురంగు బట్టలు వేరా, రంగురంగు మనసులు రంగురంగు అని కాదు, మనసులు వేరువేరుగా ఉండటం వేరా కాదే. అన్నీ తానే, అన్నీ తానే, తనతో తానుగా ఉండాలి. నేనే అంత నేనే అంత నేనే అంత నేనే అంత. అందరూ ఒక్కటే. ఈ విచక్షణ జ్ఞానంతో మనం బతకాలి. ఎంతసేపు అవి మానేసి ఈ మానేసి కొంపల్లో ఆనందంగా ఆనందో బ్రహ్మగా ఉంటూ మానేసి శిఖార మోహాలు పెట్టుకుని ఎందుకే ఆ ప్రవర్తనలు? ఎందుకే ఆ కోపం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తత్వంలో మొత్తం అంతా అండపిండ బ్రహ్మాండంతో నిండి ఉన్న సృష్టిలో దిగే కదా. మనం కావాలని వేరుగా చూస్తేనే కోపం. నువ్వేరా నేను వేరా, మనం అందరూ ఒకటే. కోపం ఎక్కడి నుంచి? శత్రువు లేరే మనకి. నేనే నువ్వు నువ్వే నేను. శత్రువు లేరంటున్నా. శత్రువులు లేరు, మిత్రులు లేరు, భావనలు లేరు. అసలు మనం అందరం ఒక్కటే అన్నాక విడిగా ఎవరున్నారు? ఏమీ లేని దాంట్లో ఏముంది? ఏమీ లేని దాంట్లో ఏముందో చూడండి. ఏమీ లేదు.
ఉంది అంటే నీ ఊహ. ఈ ఉన్నదాన్ని మీరు ఊహ ఎక్కువ చేసేసుకుంటున్నారు. ఏమని, నేనున్నాను, నాకు భావనలు ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అన్న భావంతో ఉంటున్నాను. సో ఉన్నది భగవంతుడు అయితే ఆయన ఇయ్యా, నువ్వు కనుమొత్తే అవి ఎవరయ్యే? ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఆ విధానాన్ని మార్చుకుంటేనే మనం పరమాత్మగా మిగులుతాం. నేనే అంతా అలా ఎంజాయ్గా బతికేస్తున్నాను. నేను జ్ఞానం చేస్తున్నానా అంటే చేయట్లేదా అంటే మరి మీరు అందరూ అమ్మ జ్ఞానం అంటున్నారేంటి? నాకేముంది జ్ఞానం? కాదు, జ్ఞానే అయ్యే ఉన్నాం అనుకో. ఇంక ఉండటం, లేకపోవటం, రావటం, తగ్గటం, పెరగటం ఏమి ఉండదురా. అయ్యున్నాక ఇంకేముంటుంది? మన అందరం జ్ఞానమే, ఉన్నదంతా ఒక్కటే. అందరూ అయ్యి ఉండగా ఇంకేంటి అంటే ఏంటంటే, కొద్ది ఎడ్ల బండి మీద వెళ్ళినోడు కొంత లేట్గా వెళ్తాడు, విమానం ఎక్కినోడు స్పీడ్గా వెళ్తుంది. అంటే ప్రయాణాల్లో మార్పు తప్పించి ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మస్వరూపులే. కాంది అని లేదు అసలు, అవును అన్నది లేదు అసలు. యావత్తు తానే, తనతో తానుగా ఉండటమే. తాను తప్పించి విడిగా ఎవరూ లేరు. తెలియక అమ్మ ఫోటో తీసుకుంటున్నారు, అమ్మ చీర చూస్తున్నాం, ఇయ్యా ఇక్కడ అమ్మ ఉందా, మీరున్నారా, ఎవరు లేరే, ఏమీ లేని దాంట్లో ఏమిటి తెలుస్తున్నారు, హాయిగా ఉంటున్నాం. తెలుసుకోవటానికి మనం నువ్వేరు నేను వేరు అన్న భావన తెలుసుకున్నాక మనందరం ఒకటే 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 అందరి రక్తం ఒకటి. ఏలు బీలు సీలు డీలు ఏయో అంటారు కదా, ఓ పాజిటివ్లు ఓ అంటారు. మరి ఇంకేంటంటున్నాను, పోనీ శవం ఎలా వెళ్తుంది? ఒక్కలాగే వెళ్తుందా, వేరువేరుగా వెళ్తుంది? కాల్చడానికి ఒక్కలాగే కాలుతారు. ఆ శ్మశాన వాడికి మనం చుట్టమైతే వేరుగా కాలుతాడా? ఆ శవాలు కాల్చిపడుతుంది. మన అందరం ఒక్కటే. ఎక్కడ తినే పదార్థాలు వేరైనా తింటాం. మీరు ఎక్కడ తింటున్నారు? కళ్ళు తింటున్నాయా? కళ్ళు చూస్తున్నాయి, నూరే కదా తినేది. ఏ అవయవానికి ఆ అవయవం ఎలా పెట్టాడు పరమాత్మ, ఇంత ఇమిడిసి ఇలా పెట్టాడే. దీని గురించి వర్ణించుకుంటే చాలా. ఎవరి మీద కోపం వచ్చినా మీ గురించి మీరు ఆలోచించుకోండి. కోపం అనేది రాదు, మీరు వేరుగా చూస్తేనే కోపం వస్తాం. ఆళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకుంటే కోపాలు. సో కోపం ఏంటి? నేనే నువ్వు, నువ్వే నేను, మనందరం ఒక్కటే ఒకటే 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 ఏకాత్మ స్వరూపం. మనం విడిగా ఉన్నామా? మరి లేదు, దానికి ఊరికే విడిగా ఉన్నట్టు మరి మాటల్లో తేడా మాట్లాడుతున్నారే. కాదే, నువ్వు నేను ఒక్కటే ఒక్కటే ఒక్కటే. భావనలో అన్ని భావనలే కదా, ఆలోచనలు అన్నీ ఆలోచనలే కదా. అంటే వేరువేరుగా ఉన్నాయి. ఎవరి సుకృతాన్ని బట్టి, ఆ జన్మల్లో తెచ్చుకున్న విధానాన్ని బట్టి ఉంది. ఆ విధి విధానాన్ని బట్టి కానీ ఏమీ తేడా. ఉన్నదొక్కటే ఉన్నదొక్కటే ఉన్నదొక్కటే. వైరాగ్యం అంటే ఇప్పుడు అర్థం ఏమైంది? ముస్తాబుగా లేకపోవటం వైరాగ్యమా, ముస్తాబు అవటం వైరాగ్యమా? అసలు ఏది లేదే. అన్నీ తానే, తనతో తానుగా ఉంటమే. ఎప్పుడు అలా రిలాక్స్గా ఆనందో బ్రహ్మలో ఉంటాం. ఏమీ లేని దాంట్లో ఏముందని ఇంత రిలాక్స్ని వదిలేసుకుని ఎప్పుడు వస్తుంది జ్ఞానం అంటే ఏంటి? అయి ఉన్నాము, ఆ అయి ఉన్న దాన్ని గుర్తు చేసుకోవటమే, ఆ ఎరుకులో ఉంటవే. ఇదే జ్ఞానం అంటే తెలుసుకోవటమే. ఇంతగానే ఏముందరా? వైరాగ్యాలు, వివేకాలు, విచక్షణ జ్ఞానాలు ఇవన్నీ కూడా ఆ వాక్యానికి ఆ పేరు వచ్చింది. ఆ పేరుని బట్టి దాని మ్యాటర్ అంతా ఉంటుంది కదా. ఇప్పుడు చెప్పండి, వైరాగ్యం ఎవరికి ఉంది? విచక్షణ జ్ఞానం ఎవరికి ఉంది? అందరికీ అన్నీ ఉన్నాయి. వైరాగ్యం అంటే వేరుగా ఏమీ లేదు. నేను పరమాత్మనే అన్న భావం తప్పించి మిగిలిన అన్నీ నాకు వైరాగ్యం. ఆ ఒక్క భావన. అలాగే అందరిలోనే నేనే, అంతగా నేనే అన్న భావం తప్పించి మిగిలినంతా వైరాగ్యం. అంటే మిగిలినంతా మనం
ఈ తింటూ ఉండటం చుట్టూ మాట్లాడటం, ఈ నివాసం ఎలాగో ఈ నివాసాలు అంతే కదా. ఈ నివాసంలో అయితే మరి ఉండాలా లేదా నీడ, దీనికి ఈ లోపల ఉన్న పరమాత్మకి ఇది ఎలాగొచ్చిందో మనకి ఈ నీడ అవసరం. కూడు గూడు గుడ్డ అన్నీ ఉండి ఏ రోగం మనకి 24 గంటలు దేని గురించి వ్యత చెందాలి, దేని గురించి మనస్సును పాడు చేసుకోవాలి. 24 గంటలు నువ్వు అయ్యే ఉన్నావు కదా, పోనీ ఏ క్షణానైనా తప్పుకుంటుందా? పరమాత్మ పంచభూతాల్లోంచి తయారైన ఎలా మనం ఆటల ద్వారా మనం తయారు చేసి ఆడుకుంటున్నాడు. ఈ ఆటలో మనకి ఏంటంటున్నాను, ఓసారి గెలిపోతుంది, ఓసారి ఓటమి వస్తుంది, ఓసారి గెలిపోతుంది, ఓసారి ఓటమి వస్తుంది. భయం ఏంటి దీని గురించి? చావు బతుకులు ఎవరికి ఉన్నాయి? అయ్యున్నోడికి ఉన్నాయా? చావు లేదు, బతుకు లేదు, పుట్టం లేదు, చావటం లేదు. అసలు మరణం ఉందా? పరమాత్మ తప్ప రెండో వస్తువు మనలో లేదు. మనందరూ పరమాత్మ స్వరూపమే. పోనీ ఎక్కడున్నాము? ఇదిగో ఈ అనంతత్వమే. అందరిలో ఏ ఊరైనా ఈ ఖాళీయే కదా, ఎక్కడున్నా ఈ ఖాళీయే కదా. ఇంకెందుకు నువ్వు ఎంత విడ్డూరం ఏంటరా? ఇదే ముక్కుని ట్రైనింగ్ అవుతున్నాం. మనసు ఎప్పుడైనా కదిలేటప్పటికి ఆ వాక్యాన్ని గుర్తు చేస్తుండేటికి మనం అంతకుముందు బాగా అలవాటు పడిపోయి ఉన్నాం కదా, ఆ అలవాటుని తప్పించాం. అంతేకాని ఏదీ లేదు. నువ్వు అయ్యున్నావు, ఆనందో బ్రహ్మలో ఉన్నావు. బ్రహ్మార్పణంగా బతకాలి. బ్రహ్మార్పణం ఆలోచించుకుంటా.